ప్రియమైన దేవుని ప్రజలారా, మానవ జీవితం దేవుడు అనుగ్రహించినటువంటి గొప్పదైన విలువైన ఒక అమూల్యమైన అవకాశం. భూమి మీద మనం ఉన్నాము అని అంటే, భూమి మీద మనం కనబడుతున్నాము అని అంటే అది దేవుని యొక్క మహాకృప. ఆ దేవుని మహాకృప, ఆ దేవుని మహాదయ మనందరి ఎడల విస్తారంగా దేవుడు అనుగ్రహించి ఆయన ఉన్నతమైన సంకల్పంలో, ఆయన ఉన్నతమైన ప్రణాళికలో భాగంగా మనలందరినీ భూమి మీద ఆయా తరాల్లో పుట్టించి నడిపిస్తూ ఉన్నాడు. అయితే మానవ జీవితం ఎప్పుడు ఛిద్రమైపోతుంది? ఛిద్రమైపోవడం అంటే నలిగిపోవడం లేదా నాశనానికి దారితీయడం అని అర్థం. మానవ జీవితం ఎప్పుడు భ్రష్టు పట్టిపోతుంది, మానవ జీవితం ఎప్పుడు నాశనానికి పరుగులు తీస్తోంది అని మనం ఆలోచిస్తే, దేవుడు ఎన్నో కలలు కానీ ఎన్నో ఆశలతో మనల్ని భూమి మీదకు పంపించారు. మీరు మీ పిల్లలను అన్నారు, పిల్లల విషయంలో మీకు ఆశలు ఉన్నాయా లేవా? ఉన్నాయా? అందరూ మీ పిల్లల విషయంలో ఆశ కలిగి ఉన్నారు కదా. మీ పిల్లల జీవితాలు బాగుండాలనుకుంటారు. మేమున్నట్టుగా మా పిల్లలు ఉండకూడదు అనుకుంటారు. అంటే మాకంటే మా పిల్లలు బాగుండాలి, మేము చదువుకోలేకపోయాం, మా పిల్లల్ని బాగా చదివించాలి. మేము మంచి ఉద్యోగం చేయలేకపోయాం, మా పిల్లల్ని మంచి ఉద్యోగంలో స్థిరపరచాలి. మేము పల్లెటూరికే పరిమితం అయిపోయాం, అవసరమైతే మా పిల్లల్ని పట్టణానికి కూడా పంపించాలి. మేము చిన్నింట్లోనే ఉండిపోయాం, మా పిల్లలకు మంచి వస్తువులు కావాలి, మంచి ఇంట్లో వాళ్ళు ఉండాలి, మంచి భోజనం చేయాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి స్థితిలో వాళ్ళు ఉండాలని ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల విషయమే ఆశ కలిగి ఉంటారు. మీరు ఎలా అయితే మీ పిల్లల విషయంలో ఆశలు కలిగి ఉన్నారో, సర్వోన్నతుడైన దేవుడు కూడా తన పిల్లలమైన మన విషయంలో అనేకమైన ఆశలు కలిగి ఉన్నాడు. మన జీవితాలు బాగుంటే చూడాలనుకున్నాడు, మన జీవితాలు ఆయన మాట విని ఆయన మార్గాలలో నడవాలనుకున్నాడు, ఆయన ఇష్టానుసారంగా భూమి మీద మానవుడు బ్రతకాలనుకున్నాడు. మానవుడు దేవునిని అనుసరిస్తూ దేవునిని ఆరాధిస్తూ ఆయన సత్య మార్గంలో ప్రతి మానవుడు కొనసాగాలని దేవుడు ఆశించాడు. కానీ మానవుడు దానిని పెడచెవును పెట్టి దేవుని వాక్యాన్ని గౌరవించక, దేవుని మాటకు చెవినీయక, దేవుని ఆలోచనలకు విలువనీయక, తన సొంత ఉద్దేశాలను అనుసరించి నడవడం మూలంగా పతనావస్థకు దారితీశాడు. అలా మానవ జీవితం పతనం వైపుకు వెళ్ళిపోయింది. ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ పతనావస్థకు చేజారిపోతూ దిగజారిపోతూ వెళ్ళిపోయింది అని మీరు ఆలోచిస్తే, ప్రారంభంలోనే తొలి మానవుల జీవితాన్ని మనం అబ్జర్వ్ చేస్తే, తొలి దంపతులు, తొలి మానవులు వారు ఎంత హ్యాపీయెస్ట్ లైఫ్ అనుభవించారో తెలుసా? ప్రారంభంలో చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ అది. బాధలు లేవు, కష్టాలు లేవు, కన్నీళ్లు లేవు, టెన్షన్స్ లేవు, ఏం లేవు. వాళ్ళు అనుభవించేటువంటి ఆ జీవితం చాలా ఆనందకరమైన జీవితం, సంతోషకరమైన జీవితం, చాలా ఉత్సాహభరితంగా, ఉల్లాసభరితంగా, సంతోషభరితంగా, ప్రతి దినము సుఖపడుతూ, ప్రతి దినము సంతోషిస్తూ, ప్రతి దినము ఆనందిస్తూ హాయిగా సాగిపోతున్నటువంటి జీవితమే వాళ్ళ జీవితం. ఆ ప్రారంభ దినాలు ఎంత రమ్యమైనవి, ఎంత ఉన్నతమైనవి. ఆ ప్రారంభ దినాలలో సంతోషాన్ని, ఆనందాన్ని దేవుని సన్నిధిలో అనుభవిస్తున్నటువంటి వాళ్ళు సడన్గా వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మీకు తెలియంది కాదు, చాలాసార్లు మనం చదువుకున్నాం, చాలాసార్లు మనం ఆలోచించాం, చాలాసార్లు మనం ఆ విషయాల్ని చూసాం. వాళ్ళ పతనానికి కారకులు ఎవరు అనంటే చాలామంది ఎవరి వైపు చూపిస్తారు? అపవాది వైపు చూపిస్తారు. అంతే కదా. మానవ జీవితం ఛిద్రమైపోవడానికి కారణం ఎవరట? అపవాది, దుష్టుడు. ఆ దుష్టుడే వచ్చుండకపోతే వాళ్ళ మధ్యలోనికి వాళ్ళ జీవితం అలా ఛిద్రం అయిపోయేది కాదు కదా, వాళ్ళ జీవితం అలా పతనం అయిపోయేది కాదు కదా, వాళ్ళ జీవితం అలా నాశనం అయిపోయేది కాదు కదా అంటారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దుష్టుడు పండు తెంపి అవ్వ నోట్లో కుక్కేశాడా? నోరు తెరు అని చెప్పి బలవంతంగా నోరు తెరిచి, లేదా జ్యూస్ చేసేసి నోట్లో పోసేశాడా? ముక్కలు ముక్కలు కట్ చేసేసి తినిపించేశాడా? చెప్పండి, మీరే చెప్పండి. ఆదామును బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసి, నువ్వు తింటావా పేక్కోసేయమంటావా, నువ్వు తింటావా కొరడాతో కొట్టమంటావా, నువ్వు తింటావా అని భార్యను చంపేయమంటావా, లేదా నువ్వు తింటావా అని భర్తను చంపేయమంటావా అని ఏమైనా బ్లాక్మెయిల్ చేశాడా? ఏం లేదు కదా. మరి వాళ్ళ జీవితాలు ఎందుకు ఛిద్రమైపోయాయి? అపవాది వల్ల.
అపవాది వల్లే ఛిద్రం అయిపోయి అందామా మనం? అపవాది వల్లే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయింది అందామా? ఒకప్పటి సంతోషం ఏది వాళ్ళ జీవితాల్లో? ఒకప్పటి ఆనందం ఏది వాళ్ళ జీవితాల్లో? నిష్కల్మషమైన హృదయాలతో, సంతోషభరితమైన జీవితాలతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందమయమైన జీవితాలు జీవిస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఒక్కసారిగా ఎందుకు తారుమారైపోయింది? ఒక్కసారిగా వాళ్ళ పరిస్థితి తారుమారు కావడానికి గల ప్రధానమైన కారణం ఏది? అపవాదా అనంటే ఖచ్చితంగా అది స్వయంకృతాపరాధమే. స్వయంకృతాపరాధము అంటే వాళ్ళు తెలిసి వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు. వాళ్ళు తెలిసి వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకున్నారు. వాళ్ళు కూర్చున్న కొమ్మను వాళ్ళే నరుక్కున్నారు. వాళ్ళకున్న ఆనందకరమైన, సంతోషకరమైన పరిస్థితుల్ని వాళ్ళే తారుమారు చేసుకున్నారు. సచ్ ఎ హ్యాపీయెస్ట్ లైఫ్ గివెన్ బై గాడ్. ఒక అద్భుతమైన జీవితం, ఒక ఆనందకరమైన జీవితం దేవుని ద్వారా వాళ్ళకు అనుగ్రహింపబడిందే. తన పిల్లలు బాగుండాలని కోరుకున్నటువంటి కన్నతండ్రి ఆ పిల్లల కోసం సమస్తాన్ని సమకూర్చి వాళ్ళకి ఏ లోటు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, వాళ్ళకి అసలు బాధ అంటే ఏంటో తెలియకుండా వాళ్ళని చూసుకునేటువంటి పరిస్థితిలో హెచ్చరికలు జారీ చేశాడు, జాగ్రత్తలు చెప్పాడు, ఎలా ఉండాలో చెప్పాడు, ఎలా ఉండకూడదో చెప్పాడు, ఏం చెయ్యాలో చెప్పాడు, ఏం చెయ్యకూడదో చెప్పాడు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు, అలానే వాళ్ళని వదిలేయలేదు, వాళ్ళతో సహవాసం ఉంది. అయినప్పటికీ ఒక మంచి నిర్ణయం తీసుకుని, మంచిగా ఉండాల్సినటువంటి టైంలో ఒక చెడ్డ నిర్ణయం తీసుకుని, చెడ్డ నిర్ణయానికి, చెడ్డ ఆలోచనకు లోబడిపోయి వాళ్ళ జీవితాల్ని వాళ్ళే చేజేతులారా ఏం చేసుకున్నారు? పాడు చేసుకున్నారు. మీరు అర్థం చేసుకోవాలి. రాత్రి ఒక మనిషి జీవితం పాడైపోయింది అంటే ఎవడో కారణం అని చెప్పొద్దు. ఒక మనిషి పతనానికి ఆ మనిషే కారణం. ఒక మనిషి నాశనానికి ఆ మనిషే కారణం. ఈరోజు ఇక్కడ చాలామంది పాపం చేసిన వారు, చేస్తున్నవారు ఉండొచ్చు. చేసి మానేసిన వారు లేదా చేస్తూ కొనసాగుతున్నవారు ఇక్కడ చాలామంది ఉన్నారు, ఉండొచ్చు, అఫ్ కోర్స్. అయితే మిమ్మల్ని ఎవరైనా బలవంతంగా మీ చేత పాపం చేయించారా? ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి. మీ ప్రమేయం లేకుండా మీకు తెలియకుండా మీ చేత పాపం చేయించొచ్చా? చెప్పండి. చేయించలేం కదా. సో ఒక మనిషి పాపం చేస్తున్నాడు అంటే అది ఎవరి ద్వారా జరుగుతుంది? మీరే చేయాలి. మీ ఇష్టపూర్వకంగానే చేయాలి. మీకు నచ్చితేనే చేస్తారు, మీకు నచ్చకపోతే చేయరు. భూమి మీద ఏ మానవుడైనా ఏం చేసినా తన స్వచిత్తాన్ని అనుసరించే చేస్తున్నాడు. తన సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికే చేస్తున్నాడు. మిమ్మల్ని ఎవ్వరూ బలవంతంగా పాపం చేయని మిమ్మల్ని ఏం తీసుకెళ్ళి మీ చేత పాపం చేయించాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టమైతే చేస్తారు, కష్టమైతే ఏదైనా మానేస్తారు. మీరు పాపం చేసినా మీ అంతటా మీరే చేసే అవకాశం మీకు ఉంది. అంటే మీ జీవితాల్ని పాడు చేసుకోవడం ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ప్రారంభంలో వాళ్ళ జీవితాలు ఛిద్రంగా అవడానికి కారణం ఎవరు అంటే వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ జీవితాల్ని కావాలని పాడు చేసుకున్నారు. ఒక మనిషి జీవితం మంచిగా నడుస్తున్నటువంటి టైంలో మనిషికి దురాలోచన, దుష్టుని యొక్క ఆలోచన, వాడు కేవలం ఆలోచన మాత్రమే అందిస్తాడు. చేయకపోవడం, వినడం వినకపోవడం నీ వంతు. వినడం వినకపోవడం నీ వంతు. ఆలోచన చెప్పడం మాత్రమే దుష్టుడి యొక్క పని. గుర్తుపెట్టుకోండి, దుష్టుడు ఎప్పుడు కూడా నీ చేత బలవంతంగా ఏ పని చేయించలేడు. అపవాది ఎప్పుడు కూడా నీ చేత బలవంతంగా ఏ పని చేయించలేడు. వాడికి ఆ రైట్ లేదు. కేవలం వాడు ఏం చేస్తాడంటే ఆలోచన మాత్రమే పుట్టిస్తాడు. మీ అందరికీ తెలుసు ఇస్కరియోతు యూదా జీవితం బాగుందా బాగలేదా? యేసు ప్రభుతో తిరుగుతున్నాడు. హ్యాపీయెస్ట్ లైఫా కదా? హ్యాపీయెస్ట్ లైఫ్. శిష్యులలో ఒకడిగా ఉన్నాడు. అపోస్తలత్వం అనేది మామూలు విషయం కాదు, గొప్ప ఉద్యోగం అది. అలాంటి గొప్ప ఉద్యోగాన్ని దేవుడు ఇచ్చేశాడు. అందరికీ వస్తుందా అవకాశం? 12 మందికేనట. ఆ 12 మందిలో వీడొకడు. సో గొప్ప ఉద్యోగం, ప్రభుతో పాటు శిష్యరికం చేస్తున్నాడు. ఎంత వాల్యుబుల్ పోస్ట్ అది! ఎంత వాల్యుబుల్ పోస్ట్! మీ గ్రామ వాలంటీర్ల కంటే గొప్ప పోస్ట్ అది. గ్రామ వాలంటీర్లే గొప్ప పోస్ట్ అనుకుంటున్నారు కదా మీరు. అదే గొప్ప పోస్టు? ప్రభుత్వ పాటు ఉండడం గొప్ప పోస్టా? ప్రభుత్వ పాటు ఉండడమే గొప్ప పోస్ట్.
పోనీ అందులో ఇంకా అతనికి ఉన్న బెనిఫిట్ ఏంటో తెలుసా? ప్రభుతో పాటు ఉంటూ ట్రెజరర్ పోస్ట్లో ఉన్నాడు. ట్రెజరర్ అంటే ఎవరు అనుకుంటున్నారు? మీ ఇక్కడ సంఘాలు ఉంటాయి, సంఘ పెద్దలతో పాటు ట్రెజరర్లు ఉంటారు, తెలుసు కదా మీకు. ఖజానాదారుడు అంటే డబ్బులన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. లెక్కల పత్రాలు ఏమైనా ఉంటే అక్కడ చూస్తుంటారు వాళ్ళు. కోశాధికారి అని కూడా అంటారు, ఖజానాదారుడు, ట్రెజరర్. అలాంటి ట్రెజరర్ పోస్ట్ కూడా ఎవరిది? ఇస్కరియోత్ది. పేతురికి ఇవ్వలేదు డబ్బు సంచి, యోహానికి ఇవ్వలేదు డబ్బు సంచి, తోమా గారికి ఇవ్వలేదు డబ్బు సంచి, ఆంద్రియకి ఇవ్వలేదు డబ్బు సంచి, ఇంకా మహామహులు ఉన్నారు, ఎవరికి డబ్బు సంచి ఇవ్వలేదు. మరి ఎవరికి ఇచ్చారట ఆయన డబ్బు సంచి? ఇస్కరియోతు యోధాకే ఇచ్చారు డబ్బు సంచి. సో వండర్ఫుల్ లైఫ్ అండి, హ్యాపీయెస్ట్ లైఫ్. బాగుంది జీవితం, హాయిగా ఉంది జీవితం. చక్కగా ప్రభుతో పాటు వెళ్తున్నాడు, భోజనానికి లోటు లేదు, చక్కగా భోజనం చేస్తున్నాడు, ప్రభుతో పాటు తిరుగుతున్నాడు, సువార్త పరిచర్యలో ఉన్నాడు, గ్రామాలు తిరుగుతున్నాడు. ప్రభుతో పాటు శిష్యులకు కూడా గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి కదా. ప్రభుతో పాటు గౌరవ మర్యాదలు అన్నీ లభిస్తున్నాయి. హ్యాపీగా ఉంది జీవితం, గౌరవంగా ఉంది. ఇంకా ప్రభుతో పాటు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అనేక విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన అందరికీ బహిరంగంగా చెప్పేవాడు కాదు, కొన్ని విషయాలు శిష్యులకు ప్రత్యేకంగా నేర్పించేవారు. ఆయన కొన్ని విషయాలు ప్రత్యేకంగా ఇవి మీకు అనుగ్రహింపబడి ఉన్నవి అని చెప్పేవారు ఆయన. అలా శిష్యులు ఒంటరిగా కూర్చోబెట్టుకుని వాళ్ళకి డౌట్స్ వస్తే క్లారిఫై చేసేవారు. ఎంత అదృష్టం అది! ఎంత అదృష్టం మీరు చెప్పండి. వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేస్తున్నాడు ప్రభువు. వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, మర్మాలు తెలియజేస్తున్నాడట. ప్రపంచంలో చాలా మందికి తెలియని ఎన్నో మర్మాలు ప్రభువు తన శిష్యులకు దగ్గర కూర్చోబెట్టుకుని మరి ఏం చేసేవారు? విడమరచి చెప్పేవారు. ఇంత అద్భుతమైన అవకాశం ఉంది. ఇశ్రాయేలు 12 గోత్రాలని పరిపాలించేటువంటి 12 సింహాసనాల మీద కూర్చొని చక్కగా పరిపాలించేటువంటి పరిస్థితి. హాయిగా, ఆనందంగా, సంతోషంగా స్వార్థ పరిచర్యలో ఏ ఇబ్బంది లేకుండా, ఏ బాధ లేకుండా ప్రభుతో పాటు ఉంటూ, ఇంకా గొప్ప విషయం ఏంటంటే కొన్ని అధికారాలు కూడా ఇచ్చేశారట ప్రభు వాళ్ళకి. మీరు రోగుల్ని స్వస్థపరచండి, సమాజంలోకి వెళ్ళండి, దయ్యాల్ని వెళ్ళగొట్టండి. అబ్బాబాబాబా, ఏం అధికారాలు! తీర్పు తీర్చే అధికారం కూడా ఇచ్చాడుగా. సో ఒకటా రెండా, ఎన్ని అద్భుతమైన అవకాశాలు! ఇన్ని అద్భుతమైన అవకాశాలు ఇచ్చి, అంత గొప్ప ఉద్యోగం ఇచ్చి, ఒక పనికిమాలిన వాడిని మంచి స్థితిలో నిలువబెట్టి హ్యాపీయెస్ట్ లైఫ్ కదండి యోధాది. ఏం లోటు చెప్పండి. ఇంకా గొప్ప విచిత్రం ఏంటంటే ఆ డబ్బు సంచిలో పడింది కొంత అవసరాల మేరకు నొక్కుతున్నాడట. అంటే ఏం చేస్తున్నాడు? జాగ్రత్తగా చోరీ చేస్తున్నాడు, దొంగతనం. ఆ డబ్బు సంచి యోధా దగ్గర ఉన్నందున ఆ డబ్బు సంచిలో పడుతున్నటువంటి కొంత జాగ్రత్తగా అందులో తీసుకుని జేబులో పెట్టుకుంటున్నాడు. పోనీ ఎప్పుడైనా ప్రభు నిలదీసి ఎరా లెక్కలు చెప్పరా అని అడిగారా? నీకు ఎంత ఇచ్చానురా, భోజనానికి ఎంత అయిందిరా, మన దగ్గర ఎంత ఉండేదిరా, మొత్తం అకౌంట్ అప్పగించు అని ఎప్పుడైనా అడిగారా? ఎప్పుడూ అడగల. ఏ రోజు ఇస్కరియోతు యోధాని దేవుడు అకౌంట్ అడగల, ప్రభు అకౌంట్ అడగల. అయినా కూడా వీడు దొంగిలిస్తూ వస్తున్నాడు, దొంగతనం చేస్తూ వస్తున్నాడు. అయినా ప్రభు ఎప్పుడు మాట్లాడలేదు. హ్యాపీగా లైఫ్ గడిచిపోతుంది. ఒకానొక టైంలో దుష్టుడు వాడికి ఆలోచన చెప్పాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం చదవండి. దుష్టుడు వాడికి ఆలోచన చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, రాత్రి సాతాను మీ చేత బలవంతంగా ఏ పాపము చేయించలేడు. సాతాను బలవంతంగా మీ జీవితాన్ని ఛిద్రం కూడా చేయించలేడు. కేవలం వాడు మీకు ఆలోచన మాత్రమే చెబుతాడు. ఆ ఆలోచన వింటే నీ జీవితం నాశనం, ఆ ఆలోచన వినకుండా తృణీకరిస్తే నీ జీవితం బాగుంటుంది. మీరు బాగా ఆలోచించండి. రాత్రి చాలా ఇంపార్టెంట్ విషయం మీరు నేర్చుకుంటున్నారు ఈ రాత్రి. మీ అందరి జీవితాలు ఇప్పటికే పతనమైపోయి ఉంటే కనుక ఆ పతనానికి మీరే కారణం. అపవాది మీదకి నెట్టేయకండి, దుష్టుడి మీదకి నెట్టేయకండి. అర్థమవుతుందా? అపవాది మీదకి నెట్టేసి, దుష్టుడి మీదకి నెట్టేసి నా తప్పేం లేదండి, సాతాను ఎలా చేయించేశాడండి. ఎవరట? వాడొకడు దొరికాడు మనకు లోకుగా. చేసే పనికిమాలిన పనులన్నీ చేసేయడం, ఎవరి మీద నెట్టేయడం? సాతాను మీద నెట్టేయడం. చేసే నీచమైన పనులన్నీ చేసేయడం, ఎవరి మీద నెట్టేయడం? సాతాను మీద నెట్టేయడం. సాతాను నీకు ఆలోచన మాత్రమే చెప్పగలడు. మనం చాలాసార్లు ఒక సామెత చెప్తాం, మీకు గుర్తుందో లేదో, గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్లు దాపించలేమంటాం కదా. అంతేవా? ఎక్కడదా తీసుకెళ్దామంట?
నీటి దాకా తీసుకెళ్తాం, కానీ నీళ్లు మాత్రం గుర్రాన్ని చేత తాగించలేము. దానికి నచ్చితే తాగుతుంది, దానికి దాహం వేస్తే తాగుతుంది, దానికి దాహం వేయకపోతే తాగదు. అలాగే సాతాను మిమ్మల్ని పాపపు ఆలోచన వైపుకు నడిపించగలడు కానీ మీ చేత పాపం చేయించలేడు. అర్థమవుతుందా? వాడు మిమ్మల్ని ఎక్కడికి నడిపించగలడు? పాపపు ఆలోచన వైపుకు నడిపించగలడు. పాపపు ఉద్దేశాల వైపుకు, దుర్నీతి ఆలోచనల వైపుకు, దుష్ట తలంపుల వైపుకు, దుర్మార్గపు ఆలోచనల వైపుకు, దుర్మార్గపు కార్యాల వైపుకు మిమ్మల్ని అందరినీ నడిపించగలడు వాడు. సో ఇప్పుడు మీరు చూడండి, యోహాను సువార్త 13:2 ఏం చెబుతోంది? వారు భోజనం చేయించుండగా ఆయనను అప్పగించవలెనని. చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఆ వర్డ్, అండర్లైన్ చేసుకోండి. ఏంటట? ఏం చేయాలంటే క్లియర్గా చూడండి. ఏమని ఇంకా డౌట్స్ ఏమి లేవు అక్కడ. డైరెక్ట్ ఏం చేయమని? ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధ హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. అలా పెట్టుకున్నాడు ఒక ఆలోచన, అలా పడేశాడు, ఏదో డిపాజిట్ చేసినట్టు. అర్థమైందా? ఒక ఆలోచన అలా పడేశాడట, అలా పడేసి ఉంచుకున్నాడట. అప్పుడప్పుడు మీ హృదయాల్లో కూడా వాడు ఏం చేస్తాడంటే అలా కర్చీఫ్ వేసి పోతుంటాడు. వస్తాడు, మళ్ళీ వస్తాడు, ఎలాగో కర్చీఫ్ ఉంది కదా. ఎప్పుడు బలహీనంగా ఉంటే అప్పుడు ఏం చేస్తాడు? దాన్ని ఆక్యుపై చేస్తాడు. ప్రస్తుతానికి మాత్రం ఒక ఆలోచన వేసిపోతాడు. చాలా మంది జీవితాల్లో పాపం వెంటనే జరగదు, ముందు ఏం వేసిపోతాడు? ఆలోచన వేసిపోతాడు. కొన్నాళ్ళకి ఆలోచన డెవలప్ అవుతూ కొంచెం గాఢంగా, కొంచెం భారంగా, కొంచెం బలంగా తయారైన తర్వాత ఒక్కసారి అటాక్ చేస్తాడు, పట్టేస్తాడు, వలలో నెట్టేస్తాడు. అలా చాలా మంది జీవితాలు స్మాష్ అయిపోయాయి. అలా చాలా మంది జీవితాలు బలహీనమైపోయాయి. అలా చాలా మంది జీవితాలు ఎందుకు పనికి రాకుండా అయిపోయాయి? దానికి కారణం వాడు ముందు మీ జీవితాల్ని ఛిద్రం చేయడానికి ఒక ఆలోచన పుట్టిస్తాడు. మీకు తెలుసు, కలుపు మందు, చాలలో కలుపు మందు వాడరా? కలుపు ఎలా ఉంటుంది చెప్పండి? ఫస్ట్ పచ్చగా ఉంటుంది, అంతేనా? చిన్నగా పచ్చగా ఉంటుందా? రైట్. మనం కలుపు మందు చల్లగానే వెంటనే చచ్చిపోద్ది, అది టైం పడుతుందా? ఎస్. కలుపు మందు చల్లిన తర్వాత ఎన్ని రోజులకి అది మాడిపోద్ది? దాదాపు 2 రోజులకి లేదా 1 రోజుకి అది ఏమైపోద్ది? మాడి ఆ మట్టిలో కలిసిపోద్ది, స్మాష్ అయిపోయింది. అంటే ఒక కలుపు మందు చల్లినప్పుడు కలుపు మొక్కలు ఎలాగైతే మాడిపోతున్నాయో, విషపు ఆలోచన వాడు పుట్టించినప్పుడు ఆ విషపు ఆలోచన ధాటికి మనం ఎప్పుడైతే లోనైపోయామో, ఆ విషపు ఆలోచనను ఎప్పుడైతే స్వీకరించేసామో, ఆ విషపు ఆలోచన ప్రకారంగా మనం ఎప్పుడైతే ఫాలో అయిపోయామో, ఆటోమేటిక్గా మన జీవితం కూడా ఏమైపోద్ది? ఎండిపోద్ది, నాశనం అయిపోద్ది. సో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అపవాది ఇస్కరియోతు యోధ హృదయంలో ఆలోచన పుట్టించాడట. జస్ట్ ఒక ఆలోచన మాత్రమే. ఎప్పుడైతే ఆలోచన పుట్టించాడో అతని మనస్సు చెరపబడింది. వాడు పుట్టించిన ఆలోచన వల్ల అతని మనస్సు ఏమైంది? చెరపబడింది. ఎప్పుడైతే అతని మనస్సు చెరపబడిందో ఆ ఆలోచన అతని మీద ప్రభావితం చూపిస్తూ వచ్చింది. ఇంతకు ముందు అంటే రోజుల క్రిందట అని అర్థం. ఇంతకు ముందు అంటే అర్థం ఏంటి? చాలా రోజుల క్రిందట, కొన్ని రోజుల క్రిందటే వాడు విత్తనం వేసిపోయాడు. కొన్ని రోజుల క్రిందటే వాడిని మనసులో ఒక ఆలోచన వేసిపోయాడు. అది నీలోనే ఉండి ఒక పురుగులాగా నేను తొలుస్తూ వస్తోంది, ఒక పురుగులాగా నీలో మెదులుతూ వస్తుంది ఆ ఆలోచన. అది అలా ఉండి 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 డెవలప్ అయిపోతుంది. రోజు ఒకే ఆలోచన వస్తుంది అనుకోండి, కొన్నాళ్ళకి మీరు అదే చేస్తారు. చూడాలి 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 అన్న ఆలోచన వచ్చిందంటే మీరు చూస్తారు. వెళ్ళాలి 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 అని ఆలోచిస్తున్నారంటే మీరు ఏం చేస్తారు? వెళతారు. అర్థమవుతుందా? ఇదంతా కూడా ఒక ఆలోచన. ఎప్పుడైతే మీకు ఆ ప్రేరణ కలిగిందో, ఎప్పుడైతే మీకు అలాంటి ఆలోచన వచ్చిందో, ఆ ఆలోచన ఎప్పుడైతే మీలో ఉండి మిమ్మల్ని తొలుస్తోందో, మిమ్మల్ని ప్రేరేపిస్తోందో, ఆ ప్రేరణ ఎక్కువయ్యే కొలది, ఆ ప్రేరణ అధికమయ్యే కొలది మీరు ఖచ్చితంగా ఆ పని చేయటానికి పూనుకుంటారు. ప్రేరణ అధికమయ్యే కొలది మీరు ఆ పనే చేస్తారు. అందుకే చెడు ఆలోచనలు ఎంత తొందరగా కత్తిరిస్తే అంత మంచిది. అది డెవలప్ అవుతుంది అంటే ఖచ్చితంగా నువ్వు అదే చేస్తావు. కొంతమంది చూడండి, మొబైల్ ఫోన్లు దగ్గర పెట్టుకుని బూత్ సినిమాలు చూస్తూ ఉంటారు. ఇందులో క్రైస్తవులు కూడా ఉన్నారు ఆ బూత్ సినిమాలు చూసే వాళ్ళలో. ఈ మధ్య మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలామంది ఇలా భ్రష్టు పట్టిపోయారు. ఆ బూత్ సినిమాలు చూసినప్పుడు చూసినంతసేపు చూసేస్తారు, తర్వాత మళ్ళీ మోకాళ్ళ మీద పడి ఏడుస్తుంటారు.
ప్రభువా నన్ను క్షమించి ప్రభువా, తప్పైపోయింది ప్రభువా, చూడకూడదు అనుకున్నాను కానీ ప్రభువా చూసేశాను ప్రభువా, నన్ను క్షమించి ప్రభువా, నన్ను క్షమించి ప్రభువా, నేను పాపిని ప్రభువా, నా పాపాన్ని క్షమించి ప్రభువా అని వేడుకుంటూ ఉంటారు. మనసును కల్మషం చేసుకుంటూ ఉంటారు, మనసును పాడు చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఒక 2 రోజులు 3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ మెల్లిగా ఒక ఆలోచన మొదలైపోద్ది. చూస్తే పోలా ఒక దురాలోచన మళ్ళీ వాళ్ళలో ఆ ప్రేరణ పుట్టడం వల్ల, అది ఇంకా తొలుస్తూ ఉండడం వల్ల కాల్లో ఉన్న ముళ్ళు చూడండి ఏం చేస్తుంది, నొప్పి పుడుతూ ఉంటుంది. ముళ్ళు తీసేంత వరకు నొప్పి ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. ముళ్ళు తీసేంత వరకు నొప్పి అలానే ఉంటుంది. సో కాల్లో ముళ్ళు ఉందనుకోండి, అది ఇంకా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కంటిలో నలుసుందనుకోండి, అది మనల్ని ఏం చేస్తుంది, ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అలాగే ఒక చెడ్డ ఆలోచన నీలోకి వచ్చినా కూడా అది నిన్ను అలా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. మళ్ళీ ఆ తప్పు చేయాలన్న దురాలోచన వైపుకి నిన్ను నడిపిస్తూనే ఉంటుంది. మళ్ళీ ఏదో ఒక సమయంలో నువ్వు మళ్ళీ ఆన్ చేస్తావు, మళ్ళీ చూస్తావు, మళ్ళీ ప్రభువా అని మళ్ళీ ఏడుస్తావు. ఇది నీ జీవితంలో పునరావృతం అవుతూ ఉన్నప్పుడు కొన్నాళ్ళకి నువ్వు దేవుని యొక్క భయాన్ని కోల్పోయి శాశ్వతంగా ఒక పాపపు జీవితానికి, పాప పంకిలమైపోయిన జీవితానికి అలవాటు పడిపోయి నీ చేతులతో నువ్వే నీ జీవితాన్ని పాడు చేసేసుకుంటావు. నీ చేతులతో నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసేసుకుంటావు. ఒక దురాలోచన మానవుని హృదయంలో ఎప్పుడైతే అపవాది పుట్టిస్తున్నాడో, ఆ పుట్టించిన ఆలోచన ఎంత ప్రమాదకరమైనదో, ఆ ఆలోచనకు చోటిస్తే మానవ జీవితం ఎంత భ్రష్టు పట్టిపోతుందో, ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ప్రియులారా దైవ గ్రంథంలో. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మరొక మాట మనం చూస్తే ప్రియులారా, మరొక అద్భుతమైన మాట మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ వచనం ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్తగా చూడాలి. సర్పము తన కుయుక్తి చేత, సర్పమట దేని చేతట, తన కుయుక్తి, కుయుక్తి ఒక కుటిలమైన యుక్తి అది. ఆ కుయుక్తి చేత ఏం చేసిందట, హవ్వను మోసపరిచినట్లు అన్నాడండి. హవ్వను ఏం చేసినట్లు, మోసపరిచినట్లు. అంటే అక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలి తెలుసా, అవ్వ జీవితం బజారు పాలు చేసేసాడు. అవ్వ జీవితం ఏమైంది, ఇంకంతే కదా మరి, బజారు పాలే కదా. హాయిగా ఏదైనా వనంలో ఎంత సుఖంగా ఉండేదో, ఆ పండు తెంపుకు తినమని బాగా మోటివేట్ చేసేసాడు. అదొక మోటివేషన్ క్లాస్ అనమాట అది. ఏమన్నా తెలుసా, మోటివేషనల్ క్లాసులో ఏమని చెప్పాడు తెలుసా, మీరు ఆ పండు తిన దినమున దేవతల వలె ఉందురు, మీరు చావనే చావరు, మీ స్థితి బాగుంటుంది, మీ కన్నులు తెరబడతాయి, హ్యాపీయెస్ట్ లైఫ్ మీదే, అబ్బో బామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. చూసారా, ఇలా మోటివేట్ చేసేసరికి ఏమనుకుంది, మనస్సు ఏమైపోయింది, చెరపబడింది. మనసు చెరపబడింది. మన జీవితాల్లో కూడా ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, పక్కోడి వైపు చూడకండి, అద్దంలో మీ ముఖం మీరే చూసుకోండి. మన జీవితాల్లో కూడా మనం పాపం చేయడానికి ముందు ఇలాంటి ప్రేరేపణ మన బ్రతుకుల్లో ఎన్నిసార్లు కలగలేదు మీరు చెప్పండి. ఎన్నిసార్లు నీ జీవితంలో ఇలాంటి ప్రేరేపణ కలగలేదు, ఎన్నిసార్లు నీ బ్రతుకులో ఇలాంటి ప్రేరేపణ కలగలేదు. ఆ ప్రేరేపణకు ఎన్నిసార్లు నీ బ్రతుకులో నువ్వు చోటిచ్చేయలేదు, ఎన్నిసార్లు నువ్వు అప్పగించుకోలేదు, ఎన్నిసార్లు నువ్వు లొంగిపోలేదు. ఆలోచన, ఒక్క ఆలోచన, ఒక్క దురాలోచన, ఒక్క ఆలోచన అనే బేజం మనలో పడేశాడు అనుకోండి, అది మెల్లిగా మొలకెత్తింది అనుకోండి, అక్కడి నుంచి చిన్న చిన్నగా వేర్లు ఊనుకొని పోతూ ఆ మొక్కగా మొక్క, చెట్టుగా చెట్టు, మహావృక్షంగా నీలో ఆ దురాలోచన నాటుకుపోతే తప్పకుండా నువ్వు అటే వెళ్తావు. నిన్నది ఈడ్చుకుపోతుంది, నిన్నది లాక్కుని వెళ్ళిపోద్ది. నీ జీవితం నాశనమైపోయేంత వరకు అది నిన్ను విడవదు. అంత ప్రమాదకరమైంది అది. అందుకే ప్రభు ముందే చెప్పాడు, దుష్టుని ఆలోచన చొప్పున నడువక అన్నాడు. అదేంది అలా ఎందుకు చెప్పాడు, ఎప్పుడైనా ఆలోచించారా? దుష్టుని ఆలోచన చొప్పున నడువక అని ఎందుకు అన్నాడు? దుష్టుడు ఏం చెప్తాడని ప్రభు చెప్తున్నాడు, ఆలోచనే చెప్తాడు. నాట నుండి నేటి వరకు వాడు చెప్పేది ఏంటి, ఆలోచనే. ఎవరి జీవితాన్ని నాశనం చేయాలన్నా వాడికున్న ఒకే ఒక్క ఆయుధం మీకు అలాంటి దురాలోచనను పుట్టించటం. అది స్వీకరించరా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ వాడు మాత్రం ఆలోచన పుట్టించే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకే దుష్టుని ఆలోచన చొప్పున నడువక, అది వాడి ప్రధానమైన ఆయుధం. ఇదే ఆయుధాన్ని యేసుక్రీస్తు దగ్గర కూడా వాడు ప్రయోగించాడు. నీకు తెలుసు కదా సంగతి.
ఇదే ఆయుధాన్ని ఎక్కడ ప్రయోగించాడు వాడు? సాక్షాత్తు యేసుక్రీస్తు దగ్గరే ప్రయోగించాడు. మన దగ్గర ప్రయోగించాడా? మనం ఎవరైనా ఏదైనా చెప్తే కన్విన్సింగ్గా చెప్తే కన్విన్స్ అయిపోతాం అవ్వా కదా? కన్విన్సింగ్గా చెప్పారనుకోండి ఎవరైనా మనకి, హే అలా కాదు, నీకు అంత మంచిదే, నేను చెప్పాను కదా, నా మాట విను, ఇలాగే చెయ్యి, ఇలాగే చెయ్యి, ఇలా వెళ్ళు, నీకు ఎందుకు, నేను ఉన్నాను కదా అనేసరికి వెంటనే మనం ఏం చేస్తాం? అంతే. ఎప్పుడైతే కన్విన్స్ అయిపోయామో ఆటోమేటిక్గా మన జీవితం ఏమైపోద్ది? కొలాప్స్ అయిపోద్ది. సో కన్విన్స్ అయిన ప్రతివాడు వాడి జీవితం బాగుంటుంది అనుకుంటే పొరపాటు. చాలామంది కన్విన్స్ అయినందుకే కొలాప్స్ అయిపోతారు. ఎవడైనా పాపం చేసేటప్పుడు ఏం కాదు ఏం కాదని అంటాడు. నిప్పు రాజేసి ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు, ఏం కాలదంటే కాలకుండా ఉంటుందా? కింద పెట్టుకున్నాక కాలుతుంది కదా. కింద పెట్టుకుని కూర్చుంటే మరీ కాలుతుందా? కాలుతుంది కదా. సో పాపం చేయాలన్న ప్రేరేపణ కలిగించేప్పుడు, దుష్ట ఆలోచన వైపుకు నడిపించేప్పుడు ఏం కాదు అన్నట్టుగానే వాడు నడిపిస్తాడు. కానీ ఆ తర్వాత మన జీవితం నాశనమే. ఇంటి పక్కన ఉంటాడు పాపం, ఎవరు ఆమె భార్య, ఆయన ఎక్కడికో ఆఫీస్కి వెళ్ళి నానా పాటలు పడి నానా కష్టాలు పడి తెచ్చి భార్యను పోషించుకుంటూ ఉంటాడు. ఈడెవడో పనికి మాలోడు ఖాళీగా ఉంటాడు. ఖాళీగా ఉండి పొరుగువాని భార్యకి లైన్ వేస్తూ ఉంటాడు. ఆమె అనుకుంటుంది మా ఆయన ఈ మధ్యన పెద్ద పట్టించుకోవట్లేదు, బయట తిరుగుతున్నాడు, ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోతుంది, పడుకుంటూ పోతున్నాడు, కనీసం ఎలా ఉన్నావు, ఉన్నావా అని కూడా నన్ను అడగట్లేదు. కానీ అటు చూసావా, గుడ్ల గోబల నా వైపే చూస్తూ ఉంటాడు రోజు. నేను ఎటు పోతే అటు చూస్తూ ఉంటాడు. ఎంత ప్రేమో నా మీద అనుకుంటుంది. వాడు కొంచెం ఏదో రోజు చిరునవ్వు నవ్వుతాడు. ఇటువైపు నుంచి కూడా చిన్న చిరునవ్వు వెళ్ళింది అనుకోండి, అయిపోయింది, నాశనమే. అప్పుడు మెల్లిగా ఒక వీడియో తీసుకుంటాడు. ఆ వీడియో తీసుకుని అప్పటి నుంచి మొదలు పెడతాడు, డబ్బులి, లేకపోతే మీ ఆయనకి చూపిస్తా అంటాడు, లేకపోతే ఇంటర్నెట్లో పెడతా అంటాడు. అటు ఇంటర్నెట్లో పెట్టనివ్వలేక, ఇటు భర్త దగ్గర నమ్మకం కోల్పోయి వీధిన పడలేక, వాడికి డబ్బులు ఇవ్వలేక నానా బాధలు పడుతూ చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? నేను చెప్పేవన్నీ నిజాలు, కట్టుకథలు కాదు. నానా బాధలు పడుతూ చచ్చిపోయి వాళ్ళ జీవితాన్ని ఛిద్రం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఈ అక్రమ సంబంధాల మోజులు పడి పిల్లల్ని చంపుకున్న వాళ్ళు, ఈ అక్రమ సంబంధాల మోజులు పడి భర్తను చంపుకున్న వాళ్ళు, భార్యను చంపుకున్న వాళ్ళు, కుటుంబాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు, ఏం చెయ్యాలో అర్థం కాక చిన్నపాటి ఒక అల్పకాల సంతోషం కోసం, అల్పకాల సుఖభోగం కోసం అబద్ధాలను ఆశ్రయించి, మోసాన్ని ఆశ్రయించి, దురాలోచనలను ఆశ్రయించి ఎవడు జీవితాన్ని పాడు చేసింది? నువ్వు కాకపోతే ఇంకెవరు నీ జీవితాన్ని పాడు చేశారు? ఆడెవడో పనికి మాలో నీ ఇంట్లోకి రాగలిగాడంటే దానికి కారణం ఎవరు? నువ్వు కాదా తలుపు తీసింది? వాడెవడో పనికి మాలో నిన్ను తీసుకెళ్ళిపోయి ఎక్కడో అమ్మేశాడంటే, ఎక్కడో వ్యభిచార గృహంలో నిన్ను అమ్మేశాడంటే, నీ దగ్గర ఉన్న బంగారం అంతా లాగేసుకుని నేను ఒక కుక్కలు చింపిన విస్తరాకులా మార్చేసి మీ అమ్మా నాన్నలకు కూడా నిన్ను దూరం చేయగలిగాడంటే దానికి కారణం ఎవరు? నువ్వు కాదా? నువ్వు ఇచ్చిన అవకాశం కాదా? చెప్పు, నువ్వు ఇచ్చిన అవకాశం కాదా? ఏ తప్పు జరగాలన్నా మన ప్రమేయం లేకుండా జరగదు. మనం ఇవ్వాలి అవకాశం, మనం ఒప్పుకోవాలి. మనం ఒప్పుకోకుండా ఎవరు వచ్చి మనల్ని ఆక్యుపై చేయగలడా? మనం ఒప్పుకోకుండా ఎవడో వచ్చి మనల్ని ఆక్రమించుకోగలడా? మనం ఒప్పుకోకుండా ఎవడో వచ్చి మన మీద ఎక్కి కూర్చోగలడా? అందుకే ప్రభు చెప్తున్నాడు, అపవాదికి చోటు ఇవ్వకండి. ఇస్తే వాడు మామూలుగా ఉండదు, అల్లుకుపోతాడు. దుష్టుని ఆలోచన చొప్పున నడవకండి. ఒక్కసారి వాడి ఆలోచనకు కానీ చోటిచ్చారా మీ జీవితం నాశనమే. వాడు మిమ్మల్ని వదలడు, వాడు మిమ్మల్ని విడివడు, ఎడబాయడు. మరి వాడి నైజం కూడా ఏది అదే, మిమ్మల్ని విడివడు, ఎడబాయడు. అబ్బా, నీడలా వెంటాడుతూ ఉంటాడు, అస్సలు విడివాడు. ఇంకా నీడైనా చీకట్లోకి పోతే వదిలేస్తుందేమో, కానీ వాడు వదలడు, వాడు చీకట్లోనే ఉంటాడు. అసలు చీకటికి అధిపతి వాడు. కాబట్టి యేసుక్రీస్తుకే దురాలోచన పుట్టించి యేసుక్రీస్తు జీవితాన్నే ఛిద్రం చేయాలనుకుని ప్లాన్ చేసిన ఒక పనికి మాలిన దుష్టశక్తి వాడు ప్రభు దగ్గరకు వచ్చాడట. ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుకు చెప్తున్నాడట, ఇదిగో ఇక్కడ నుంచి దూకేయి, దేవదూతల్ని నెత్తి పట్టుకుంటారని రాయబడింది కదా, నీ కాళ్ళకు రాయి తగలకుండా తప్పిస్తారని రాయబడింది కదా, దూకేయి, ఇది రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిని. చూసారా ఎలాంటి దురాలోచనలు పుట్టిస్తున్నాడు వాడు? ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు. ఎలాంటి దురాలోచనలు! నాకు నువ్వు మొక్కితివా, ఇదంతయు నీకు ఇచ్చేస్తాను, నాకు మొక్కి. ఈ మూడు ఆలోచనల్లో ఒక్క ఆలోచనకి యేసుక్రీస్తు ప్రభు వారు లోబడిన ఆయన పరిశుద్ధతను కోల్పోతాడు, ఆయన
ఈ భూమి మీదకి వచ్చినటువంటి సంకల్పం నెరవేరదు. ఆయన చేయాలనుకున్నది ఏది అక్కడితో ఆగిపోయినట్టే జరగదు. చూసారా, ఒక 3 ఆలోచనలనే అణుబాంబులు అవి. ఇంకా హిరోషిమా నాగసాకి పట్టణాల మీద పడిన అణుబాంబు అయినా ఆ ప్రభావం ఇంకో కొన్ని సంవత్సరాలకు తగ్గుతుందేమో, కానీ జపాన్లో పడింది, అమెరికా వాడేసింది. ఈడు కానీ ఒక్కసారి మన హృదయంలో ఆ ఆలోచనని అణుబాంబు వేసేసాడు అనుకోండి, అది కానీ పేలింది అనుకోండి, ఇక మన జీవితం బాగుపడడం అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. ఈరోజు కనబడని ఎన్ని ఛిద్రమైపోయిన జీవితాలు ఉన్నాయో తెలుసా? ఎన్ని ఉన్నాయో తెలుసా? టమాటా పండు చూసారా ఎంత అందంగా ఉంటుందో? చెట్టును ఉన్నప్పుడు అందంగా ఉంటుందా? కోసి దుకాణం దగ్గర పెట్టినప్పుడు, బొట్టలో పెట్టినప్పుడు కూడా అంతే అందంగా ఉంటుందా? ఉంటుందా ఉండదా? చాలా అందంగా ఉంటుంది. ఒక్కసారి కిందేసి ఒక్కసారి ఎక్కి దిగండి దాని మీద, ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏమైంది? టమాటాలా ఉందా? టమాటా ఇందాకంత అందంగా ఉందా? టమాటా ముద్దుగా చూడముచ్చటగా ఉందా? నాశనం అయిపోయిందా? ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇందాకట్లా మార్చేయండి. కంగారుగా ఇలా అనేసి ఏదో సెట్ చేసి మ్యాజిక్ చేసి మళ్ళీ ఏదైనా స్పీడ్గా అమ్మేసి అంటించేయండి. పోనీ ఏమైనా చేయగలమా? ఏం చేయలేం కదా. అది ఎలా అయితే పగిలిపోయి ఛిద్రమైపోయిందో, అపవాది కాళ్ళ క్రింద నలిగిపోతే మన జీవితాలు కూడా అలాగే ఛిద్రమైపోతాయి. అందుకే అంటాడు ఇక్కడ కొరింథీ పత్రికలో, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టు మీ మనస్సులను చెరుపబడి, ఏంటట నెక్స్ట్ ఏంటట? సేమ్ అలాగే, సేమ్ హవ్వ ఎలాగైతే మోసపోయి మనస్సు ఎలాగైతే చెరపబడిందో ఆలోచన ద్వారా, అలాగే సేమ్ టు సేమ్ మీ మనస్సులు కూడా చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి, క్రీస్తు ఎడల సరళత ఉంది, నెక్స్ట్ ఏముంది? పవిత్రత ఉంది. ఆ సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అన్నాడు. భయపడుతున్నాడట. అరే ఆడ ఆలోచన పుట్టిస్తాడు, ఎవడైనా ఆలోచనకు లొంగిపోతాడేమో, జాగ్రత్త. వాడు ఆలోచన పుట్టిస్తాడు సుమి, వాడు ఆలోచన చాలా ప్రమాదకరమైనది సుమి, వాడు ఆలోచన చాలా ఘోరమైనది, అది మోసకరమైనది. అది ఎంత భయంకరమైనదంటే, కయ్యను నీ తమ్ముడిని చంపేయి అని చెప్పింది ఎవరండి? కయ్యనికి ఆ ఆలోచన పుట్టించింది ఎవరు? అపవాది. చంపకముందే ఆలోచన బీజం పడిందని తెలిసే దేవుడు నేరుగా కయ్యనుతో మాట్లాడాడు. కయ్యను, నీకు కోపమేలా? నీ ముఖం చిన్నబుచ్చుకున్నావేమి? సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపం పొంచి ఉంటుంది, దాని ఎడల నీకేం కలుగుతుంది? వాంఛ కలుగుతుంది. నీకెందుకు తీసేయి అని చెప్పటానికే దేవుడు ఎంత ప్రసంగం చేశాడు. కానీ వాడు విన్నాడా? వెళ్ళలేదు. చూసారా, వాడు ఆలోచన అంత ఘోరమైంది. నువ్వు చంపేయి, రోజు ఇదే ప్రేరేపణ వస్తుంటుంది. ఇంకా చూసారు, ఒక్కొక్కరిని చూడండి, నువ్వు చంపేయి. పొద్దున్న లేచి బ్రష్ చేసేప్పుడు అదే ఆలోచన, టిఫిన్ చేసేప్పుడు అదే ఆలోచన, కూర్చున్నప్పుడు అదే ఆలోచన, పడుకున్నప్పుడు అదే ఆలోచన, నిలబడినప్పుడు అదే ఆలోచన, ప్రయాణంలో ఉన్నప్పుడు అదే ఆలోచన. అంటే నీ మీద సాతానుగాడి పని మొదలు పెట్టేశాడని అర్థం. వాడు 24 గంటలు డ్యూటీ చేస్తున్నాడు అనమాట నీ దగ్గర. అర్థమైందా? 24 hours డ్యూటీ, 24 గంటలు నీ చుట్టూ తిరుగుతున్నాడు. అంటే ఈ ఆలోచన బలం చేసేసి, ఈ ఆలోచనను బలపరిచేసి ఏదో విధంగా నీ చేత ఆ కార్యం జరిగించేస్తాడు. ఒక్కసారి ఆ కార్యం జరిగించేసావు అనుకో, నీ జీవితం ఏమైపోయినట్టు? నాశనమే. దావీదు హృదయంలో కూడా వాడు ఏదో దుష్ట ఆలోచన ఏం చేశాడట? పుట్టించేశాడట. దావీదు ఒక మహాప్రవక్త, దావీదు ఒక గొప్ప భక్తుడు. జనములను లెక్కించుటకు దావీదు హృదయాన్ని కూడా ఏం చేశాడు? వాడు ప్రేరేపించేశాడు. దేవుని మీద ఆధారపడితే జనాల లెక్క అవసరమా? మీరు చెప్పండి. దేవుని మీద ఆధారపడిన వాడికి జనాల లెక్క అవసరమా? దేవుడు ఇశ్రాయేలీలకి భయంకరమైన యుద్ధాల్లో గెలిపించాడు. దేని వల్ల ఇచ్చాడు చెప్పండి మీరు గెలుపు? జనబలం వల్ల, రథాల బలం వల్ల వచ్చిందా గెలుపు? యోధులు ఉండడం వల్ల వచ్చిందా గెలుపు? కత్తులు ఉండడం వల్ల వచ్చిందా గెలుపు? దేని వల్ల వచ్చింది గెలుపు? దేవుడు ఉండడం వల్ల వచ్చింది. అంతేనా? దేవుడు ఉండడం వల్లనే వచ్చింది గెలుపు. మనుషుల వల్ల వచ్చిందా? దేవుడు ఉండడం వల్ల వచ్చింది. కానీ ఈయన ఏం చేశారట? జనములను లెక్కించటానికి సిద్ధపడ్డాడట. అసలు నీకు జనముల లెక్కెందుకు?
నీ బలం ఎంతో నువ్వు తెలుసుకోవాలా? నీ బలం దేవుడు. నీ శక్తి ఏంటో నువ్వు తెలుసుకోవాలా? నీ శక్తి ఎవరు? దేవుడు. నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావు? దేవుని మీద. కానీ దుష్టుడు ఏమంటాడు తెలుసా? నో నో నో, అలా కాదు, నీ వెనక ఎంతమంది ఉన్నారో పోగేసుకో. పిచ్చి ఆలోచనలు పుట్టిస్తుంటాడు అపవాది. ఆ పిచ్చి ఆలోచనలకు మనం కూడా ఒకసారి ఏమైపోతుంటాం? లొంగిపోతుంటాం, పిచ్చి పనులు చేస్తుంటాం. దావీదంతటి వాడే జనాలను లెక్కించడం మొదలుపెట్టాడట. దేనికి? అపవాది పుట్టించినటువంటి ఒక దురాలోచన. ఇలా ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయాయి. దానికి కారణం అపవాది పుట్టించినటువంటి దురాలోచన. దానికి లొంగిపోయావా, స్మాష్. మళ్ళీ నేను పైకి రానివ్వడు, అస్సలు రానివ్వడు. యేసుప్రభు గారు ఏం చెప్తున్నారంటే పేతురు గారికి, శిష్యులకి, పేతురు నేను త్వరలోనే మరణిస్తాను, 3వ దినాన్ని తిరిగి లేస్తాను, ఇది పరిస్థితి అని చెప్తున్నారు. అప్పుడు పేతురు ఎలా రియాక్ట్ అయ్యాడండి? మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, పేతురు ఆయన చేయబట్టేసుకున్నట్టు గట్టిగా. అంటే అపవాది ఆ 3 సార్లే కాదు, ఆ 3 ఆలోచనలు చెప్పడమే కాదు, మళ్ళీ ట్రై చేస్తానే ఉన్నాడు అనమాట. ప్రభు విషయంలో పడగొట్టడానికి మళ్ళీ మళ్ళీ ఏం చేస్తున్నాడు? ట్రై చేస్తున్నాడు. వాడు వదలడు, ట్రై చేస్తానే ఉంటాడు. పట్టుకుని ఏమంటున్నాడంటే, చేపట్టుకుని, ప్రభువా ఇది నీకు దూరమగునుగాక. అసలు అది నీకెన్నడూ కలగదు. అబ్బా, అసలు అది నీకు ఎన్నడూ కలగదని ఆయన ఏం చేస్తున్నాడట? గద్దిస్తున్నాడా? అసలు యేసు ప్రభువుని గద్దించే స్థాయా పేతురుది? యేసు ప్రభువుని గద్దించేది ముఖాముఖిగా గద్దించగలిగేంతటి ధైర్యం ఉందా ఆయనకి అసలు? ఆయన సర్వోన్నతుడు, ఈయన సామాన్యుడు. ఇద్దరు మామూలుగా మనుషులు అనుకోండి. పేతురు గారు యోహాన్ని గద్దించారనుకుంటే ఒక అర్థం ఉంది, యోహాను గారు ఆంద్రేని గద్దించారంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే అందరూ మనుషులే కాబట్టి. కానీ ఈయన మనిషా? కాదే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. కలిగి ఉన్నది ఇది ఆయన లేకుండా కలగలేదు. అంత శక్తిమంతుడిని పట్టుకుని ఈయన ఏం చేస్తున్నాడట? గద్దిస్తున్నాడట. నీకు దూరమగునుగాక. అది అవదు, అస్సలు అవదు, అది జరగదు, అసలు అవదంతే, అది నీకు దూరం అయిపోనుగాక అంతే అంటున్నాడు. అప్పుడు ప్రభు ఏమనాలి? పేతురు షటప్ అనాలి. అన్నారా? అలా అన్నారా? చెప్పండి, అలా అన్నారా? ఏమన్నారు మరి? అయితే ఆయన తిరిగిందేమో పేతురు వైపే. తిరిగింది ఎవరి వైపు? పేతురు వైపే. కానీ ఆ ఆలోచన పేతురుది కాదు. ఆ సిచ్యువేషన్లో ఆ ఆలోచన పేతురుది కాదు. మరి ఎవరిది? అపవాదిది. చూసారా వాడెంత ప్రమాదకరమైనడో, వాడెంత దారుణాతి దారుణాలు మన చేత చేయించగలడో, వాడెంత నీచమైన కార్యాల్లోనికి మనల్ని నెట్టేయగలడో, మన జీవితం పాడైపోయే విధంగా మనల్ని ఎలా ప్రేరేపిస్తాడో, మన జీవితం నాశనం అయిపోయే విధంగా మనల్ని ఎలా ప్రేరేపిస్తాడో, మన బ్రతుకుల్ని ఛిద్రం చేసే విధంగా మనల్ని ఎలా ప్రేరేపిస్తాడో ఒక్కసారి మీ గురించి మీరే ఆలోచించుకోండి. రాత్రి అప్పుడు అంటున్నాడు ఆయన, పేతురు అనలేదు, సాతానా అన్నాడు. సాతానా, నా వెనకకు పొమ్ము, నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. చూసావా? సాతానా, నా వెనక్కి పో, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పాను. చూసారా? ఒక మనిషిలో దురాలోచన పుట్టించగలిగే సామర్థ్యం ఎవరిది? అపవాదిది. దాన్ని విన్నాం అనుకోండి, మన జీవితం ఛిద్రమైపోయినట్టే. ఎంతోమంది జీవితాలు ఈరోజు నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు. 2 కాళ్ళు పోయాయి, కాళ్ళు 2 కట్ అయిపోయాయి, లారీ తొక్కేసింది, నుజ్జు అయిపోయాయి కాళ్ళు. ఆ 2 కాళ్ళు పోయి ఇప్పుడు మంచం మీదే ఉంటున్నాడు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా దేక్కుంటూ పాక్కుంటూ వెళ్ళాలి. అసలు 2 కాళ్ళు ఎందుకు పోయాయి తెలుసా? బాగా పీకల దాకా తాగాడు. పీకల దాకా తాగి సరదాగా బైక్ పోటీలు పెట్టుకుందాం అన్నాడట ఫ్రెండ్ ఎవడో. ఏం పోటీలు?
బైక్ పోటీలు. నువ్వు తొందరగా పోతావా, నేను తొందరగా పోతానా? పోవడం అంటే ముందుకు పోవడం కాదు, పైకి పోవడం. అర్థమైందా? సో నువ్వు తొందరగా పోతావో నేను తొందరగా పోతానో చూద్దాంరా అని ఇద్దరు బాగా తిప్పుతున్నారనమాట యాక్సిలేటర్. రై రైమని వెళ్ళారు. వీళ్ళు లారీ కింద దూరాడు, వాడు ఇంక దేని కింద దూరాడు. ఒకడు పోయాడు, ఒకడికేమో 2 కాళ్ళు పోయాయి. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మంచం మీద పడుకుని ఏమనుకుంటాడు తెలుసా? ఆ రోజు అసలు తాగుదామని వాడు అడిగినప్పుడు తాగకుండా ఉంటే బాగుండేది. ఫస్ట్ పాఠం. రెండో పాఠం ఏంటి? ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు ఇప్పుడు ఈ పాఠాలన్నింటిలో. ఆ పాస్ అయ్యేది అప్పుడు పాస్ అయ్యి ఏడిచారు అనుకోండి, ఇప్పుడు ఈ బాధ ఉండేది కాదు కదా. ఇప్పుడు రెండో పాఠం ఏంటి? వాడు బండి పోటీలు అన్నప్పుడు నేను నోరు మూసుకుని ఉంటే బాగుండేది. మరి ఇప్పుడు మన జీవితం నాశనం అయిపోయాకనే మనం వెనక్కి తిరిగి చూసుకుని ఆలోచిస్తుంటాం. అసలు ఇదంతా మన జీవితం బాగున్నప్పుడు జరగాలి. మన జీవితం బాగున్నప్పుడే మనం ఆలోచించడం ప్రారంభించుకోండి. మన జీవితం మన చేతుల్లో ఉన్నప్పుడే మనం ఆలోచించడం ప్రారంభించామనుకోండి, ఆ దురాలోచనకు లొంగిపోకుండా నాకు ఇప్పుడు ఒక ఆలోచన పడుతుంది. ఈ ఆలోచన రాంగా రైటా? ఇది దేవుని ఆలోచన లేకపోతే దెయ్యం ఆలోచన? ఈ ఆలోచన పుట్టించేది దుష్టుడా దేవుడా? ఇది వాక్యానుసారంగా ఉందా లేదా? సో దీన్ని నేను ఫాలో అవడం వల్ల నాకు జరిగేది మంచా చెడా? నా జీవితం బాగుంటుందా నాశనం అయిపోతుందా? ఆదాము మొదలుకొని నేటి వరకు ప్రతి మనిషి ఇలాగే ఆలోచించుండుంటే ఈరోజు చాలా జీవితాలు నాశనం అయిపోయేవి కావు. పోనీ ఇక ముందటి తరాల్లో, పోనీ మీ బ్రతుకుల్లో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ జీవితం నాశనం అవ్వాలన్న ఆలోచనే కారణం, మీ జీవితం బాగుపడాలన్న ఆలోచనే కారణం. మీ జీవితం ఛిద్రమైపోవడానికి ఒక్క దురాలోచన చాలు. ఒక్క దురాలోచన విలువైన బంగారం లాంటి మీ జీవితాన్ని భూమి పాలు చేసేస్తుంది, బూడిద పాలు చేసేస్తుంది, ఎందుకు పనికిరానిదిగా మార్చేస్తుంది, ఏ విలువ లేనిదిగా మార్చేస్తుంది. ఆ తర్వాత ఎంత ఏడ్చినా, ఎంత అరిచి గీపెట్టినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందరో ఏడుస్తున్నారు చేసేసిన తప్పులకి. అయ్యో ఈ తప్పు చేసి ఉండకపోతే బాగుండేదే అని జైళ్ళలో పడి ఏడుస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? నా కారు డీజిల్ ఎక్కడ కొట్టిస్తాను తెలుసా? రాజమండ్రిలో సెంట్రల్ జైలు ఎదురుగా. ఆ బంకు నడిపేది ఎవరో తెలుసా? ఖైదీలు. అక్కడికి వెళ్ళి నేను ఫుల్ ట్యాంక్ చేయిస్తూ ఉంటాను డీజిల్ కారుకి. నేను కారు తీసుకెళ్ళినప్పుడల్లా మా వాడు దిగి డీజిల్ కొట్టిస్తూ ఉంటాడు. నేను కారు విండో డౌన్ చేసి అక్కడ ఉన్న వాళ్ళతో చాలా మందితో మాట్లాడుతూ ఉంటాను. అక్కడ ఉన్న ఖైదీలు, అక్కడ కొట్టేది ఖైదీలే, పెట్రోల్ కొట్టేది. జైల్లోంచి బయటకు వస్తారు, డ్యూటీ చేసుకుంటారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంటారు. అంటే కొంచెం మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళకి అవకాశం ఇస్తారు బయటకు వచ్చి పని చేయడానికి. వాళ్ళే పాపం అక్కడ బజ్జీలు వేసుకుని అమ్ముకుంటూ ఉంటారు, వాళ్ళే పాపం అక్కడ కూరగాయలు కొట్టు పెట్టుకుని అమ్ముకుంటూ ఉంటారు. మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంటారు, మళ్ళీ బయటకు వస్తారు, అమ్ముకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. మంచి ప్రవర్తన ఉన్న వాళ్ళకి ఆ వెసులుబాటు. సో వీళ్ళు బంకులో పెట్రోల్ కొడుతూ ఉంటారు. మొన్న ఒక ఆయనతో మాట్లాడుతూ, ఏమయ్యా ఏంది కేసు ఏంది అంటే, మర్డర్ కేసు సార్ అన్నాడు. ఎప్పుడు చేసావు మర్డర్ అంటే, మర్డర్ కావాలని చేయలేదు సార్. మరి ఏం చేసావు? మా అత్తగారు ఉంది సార్ ముసలిది, ఎప్పుడు బుర్ర తింటూ ఉంటుంది. ఆ రోజు ఇంటికి వచ్చాను సార్, ఏదో అక్కర్లేని గొడవ పెడితే ఏంది నువ్వు నోరు మూసుకుని ఉండన్నాను సార్, వినలేదు, ఇంక రెచ్చగొట్టేలా మాట్లాడింది. పక్కనున్న రోకల బండ తీసి ఒకటి ఇచ్చాను, బుర్ర పగిలిపోయింది సార్, చచ్చిపోయింది అన్నాడు. మరి చచ్చిపోతే ఏమైందంటే, ఏమైంది సార్ 7 ఏళ్ళు వేసారు సార్ అన్నాడు. మరి నువ్వు మంచివాడు కదా, ఏ ఆగస్టు 15కో ఏ గాంధీ జయంతికో బయటకు వదిలేరా నేనంటే, అంటున్నారు సార్ మరి ఈ సంవత్సరం ఏమన్నా పోతానేమో అని జల కన్నీళ్ళు పెట్టేసుకున్నాడు. కన్నీళ్ళు పెట్టుకుని నేను కావాలని చేయలేదు సార్ అని ఏడుస్తున్నాడు పాపం. ఇంకా అయిపోయింది కదా. అదే ఆ క్షణంలో ఆమె బూతులు తిడుతున్నా మాట్లాడకుండా బయటకు పోయాడు అనుకోండి, ఎంత బాగుండేది చూసారా? ఆ బయటకు పోకుండా ఏం తీశాడు? రోకలు తీసి బుర్రకు అడ్డంగా పెట్టేశాడు. బుర్ర 2 ముక్కలైంది పుచ్చకాయలాగా. వీడి జీవితం 2 చెక్కలైంది. ఇప్పుడు ఏం చేద్దామన్నా వెనక్కి తిరిగి రాదు. ఒక్క దురాలోచన మొత్తం జీవితాన్ని ఏం చేసేసింది? నాశనం చేసేసింది. ఇప్పుడు పిల్లలకు దూరంగా, భార్యకు దూరంగా, కుటుంబానికి దూరంగా ఒంటరి జీవితం జీవిస్తూ, జైల్లో మగ్గిపోతూ, ఆ పెట్రోల్ కొట్టుకుంటూ లోపలికి పోతూ, మళ్ళీ జైలు గోడలో కూర్చుంటూ, మళ్ళీ పెట్రోల్ కొట్టుకుంటూ లోపలికి పోతూ, ఏం జీవితం అండి ఇది? ఒక భార్య లేదు, ఒక బిడ్డ లేదు, ఒక ఆనందం లేదు, ఒక సంతోషం లేదు. ప్రియులారా,
వీటన్నిటికంటే ప్రమాదకరమైనది ఒకటి ఉంది. అదేందో తెలుసా? పాపము వలన వచ్చేటువంటి జీతం. చాలా ప్రమాదకరమైందండి అది. భూమి మీద మనల్ని జైల్లో పెట్టేసినా ఏదో రోజు రిలీజ్ అవుతావేమో, కానీ ఒక్కసారి ఆ పాపం వలన వచ్చే జీతం లోపలికి, ఆ మరణం లోపలికి వెళ్ళిపోయామనుకోండి, ఇక మనకి నో రిలీజ్. అక్కడే యుగయుగాలు వేదన అనుభవించాలి, యుగయుగాలు బాధ అనుభవించాలి. అంత ప్రమాదకరమైంది పాపం అంటే. చాలామంది పాపం గురించి చాలా సునాయాసంగా చెప్పేస్తారు. పౌలు గారే పాపం చేశారండి, ఆ ముళ్ళే పాపం అట. అందుకే పాట రాశాను, పౌలు శరీరంలో ముళ్ళు పాపం కాదురా సిట్టి కన్నా అని. దేవుడు పాపాన్ని ఎప్పుడు ప్రోత్సహించలా. దేవుడు పాపాన్ని క్షమిస్తానన్నాడు, దాన్ని వదిలేయమన్నాడు. దేవుడు పాపాన్ని వ్యతిరేకించాడు. దేవుడు పాపాన్ని ఎప్పుడు ప్రోత్సహించలా. ఒక పాపానికి బానిసైపోయిన వాడే పాపాన్ని ప్రోత్సహిస్తాడు. నిజంగా మన జీవితంలో పాపం జరుగుతున్నప్పుడు దిద్దుకొని వదిలేయాలి తప్ప. చాలా ప్రమాదకరమైంది, గుర్తుపెట్టుకో, మళ్ళీ చెప్తున్నా, చాలా ప్రమాదకరమైంది. ఒక్కసారి కానీ దాని మాయలో పడ్డావా మళ్ళీ మళ్ళీ బయటికి రావడం అనేది జరగదు. కొలాప్స్, జీవితం మొత్తం కొలాప్స్. నాశనకరమైన పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి, బాధాకరమైన పరిస్థితి. ధనవంతుడు వేదన పడుతున్నాడట. వేదన. తన వేలి కొనను నీటిలో ముంచిన నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపమని ఆత్మగా ఆవేదన చెందుతున్నాడు. వేదన అనుభవిస్తున్నాడు, బాధ అనుభవిస్తున్నాడు. అంత ప్రమాదకరమైనది. అంతేగాని దేవుడు నన్ను నమ్మనివాడు పాపం చేస్తే శిక్షిస్తా, నన్ను నమ్మినవాడు పాపం చేస్తే ప్రోత్సహిస్తా అనేటువంటి ధోరణి కలిగిన వాడు దేవుడు కాడు. పాపం విషయంలో చాలా తీవ్రంగా ఉంటాడు దేవుడు. వద్దనే చెప్తాడు, వద్దు నాయనా మొదలేయండి, ఆ దురాలోచనకు లోనవ్వకండి, ఆ దురాలోచన వినకండి. దానివల్ల నీకు ప్రమాదం, దానివల్ల నీ జీవితానికే ప్రమాదం. నీ ఉనికి కోల్పోతావు, నీ పరిశుద్ధతను కోల్పోతావు, నీ యథార్థతను కోల్పోతావు. పడిపోని మానవుడంటూ ప్రపంచంలో ఎవడు లేడు. పాపం చెయ్యని మానవుడంటూ ప్రపంచంలో ఎవడు లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నిలబడండి. పడిపోయారు, ఓకే, నిలబడండి, తిరిగి లేవండి. కానీ అందులోనే మాత్రం ఉండిపోకండి. ఉండిపోతే నష్టపోతారు. ఎంత ప్రేమ చూపించాడు దేవుడు మానవాళి ఎడల. అది ఎంత ప్రమాదకరమైందో తెలుసా? పాపంలో వచ్చే జీతం, ఆ మరణం చాలా ప్రమాదకరమైంది. ఒక్కసారి నీ జీవితం నలగగొట్టబడిందా, ఒక్కసారి నీ జీవితం ఛిద్రం అయిపోయిందా, మళ్ళీ కోలుకోలేవు. కానీ దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. మళ్ళీ నీ జీవితాన్ని చీకరింప చేయడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అలా అవకాశాన్ని పొందుకుని తమ బ్రతుకులు దిద్దుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సమాజంలో. అది కేవలం దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి రిపేర్. అది మానవుడు బైక్ రిపేర్ చేయగలడు, కారు రిపేర్ చేయగలడు, విమానాలు రిపేర్ చేయగలడు, అంతరిక్షంలోకి వెళ్ళి శాటిలైట్లు కూడా రిపేర్ చేయగలడు. కానీ మానవ జీవితాన్ని రిపేర్ చేసుకోలేడు. మానవ జీవితాన్ని రిపేర్ చేయగలిగే ఏకైక శక్తి ఎవరో తెలుసా? ఓన్లీ గాడ్, ఓన్లీ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన జీవితాన్ని రిపేర్ చేయగలిగే కెపాసిటీ ఆయన దగ్గర ఉంది. దాన్ని మరలా కొత్తగా చేసి మనకివ్వగలడు. అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళాలి తప్ప మన జీవితాన్ని చేతులారా పాడు చేసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ప్రేమించి మీకు ఈ మాటలు చెప్తున్నా. ఒకవేళ మీకు అలాంటి ఆలోచన ఉంటే కనుక ఇమ్మీడియట్గా ఈ వాక్యం విన్న తర్వాత దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యం నాతో మాట్లాడుతుందని మీకు అర్థమైతే ఇమ్మీడియట్గా రియలైజ్ అవ్వండి. రియలైజ్ అయ్యి ఆ ఆలోచనల బారి నుంచి బయటకు వచ్చేయండి. ఆ ఆలోచనల ప్రభావంలో నుండి బయటకు వచ్చేయండి. నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదిగా మారొద్దు. బయటికి రా, బయటకు వచ్చేయి. బయటకు వచ్చి మరలా ఛిద్రమైన నా జీవితాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలా అని ఆలోచించు. ఈ రాత్రి ప్రార్థించు. రేపటి దినాన ప్రభు సన్నిధిలో అనేకమైన సంగతులు మరలా నేర్చుకుందాం. దేవుడట్టి ధన్యత మనందరికీ దయచేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు మీ చల్లనైన కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరిచి ప్రభువా విలువైన మీ వాక్య జ్ఞానంతో మా హృదయాలు నింపినందుకు స్తోత్రం తండ్రి. వెత్తబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో 30 60 100 ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. క్షేమంగా వెళ్ళరండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక.